అక్టోబర్ నెల 17వ రోజు సారంగపూర్ పోలీస్ స్టేషన్లో హనుమాన్ల నవీన్ అనే వ్యక్తి ఒక కేసు పెడతారు. అతనికి ఈ ఇన్స్టాల ఒక అతను పరిచయం అయ్యి దుబాయ్ పంపిస్తా అని చెప్పి అతని దగ్గర దాదాపు 8,40,000 రూపాయలు విడుదల వారీగా వసూలు చేస్తాడు. దాని మీద మనం సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసుకొని దీనిలో ఈ దర్యాప్తుని ఏంటంటే సైబర్ క్రైమ్ వాళ్ళు మన D4C ఉంటుంది జగిత్యాల జిల్లాలో D4C విభాగం డిఎస్పీ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ కృష్ణ మరియు మా బీర్పూర్ ఎస్ఐ మరియు సారంగపూర్ తర్వాత జగిత్యాల రోల్ చేయాలి టీం ఏంటంటే దీని మీద వర్కౌట్ చేసిన తర్వాత ఇతడు నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుడి పేరు డానియల్ కేవిన్ ఎడ్విన్. ఇతడు కాకినాడకు సంబంధించిన వ్యక్తి. ఇతడు పాలిటెక్నిక్లో EEE చేస్తాడు. చేసిన తర్వాత దుబాయ్ వెళ్తాడు. దుబాయ్ వెళ్ళి 5-6 సంవత్సరాలు అక్కడ వివిధ కంపెనీలో జాబ్ చేస్తాడు. జాబ్ చేసి అక్కడ నుంచి జాబ్ రాగొట్టుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాకినాడకు వచ్చి అక్కడ ఇట్లా ఆన్లైన్ ద్వారా మోసాలు చేయడం స్టార్ట్ చేస్తాడు అన్నట్టు. ఇతని హాబీ ఏంటంటే ఇన్స్టాలో ఎవరైనా కానీ సోషల్ మీడియాలో కానీ మాకు విదేశాలకు వెళ్ళాలి హెల్ప్ కావాలని అనుకున్నప్పుడు వాళ్ళ నంబరు ఆన్లైన్ ద్వారా సంపాదించి వాళ్ళని ఏంటంటే మేము ఇట్లా దుబాయ్ పంపిస్తాం విదేశాలకు పంపిస్తామని చెప్పేసి వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఏంటంటే డబ్బులు వసూలు చేస్తారు. ఇట్లా ఇతను కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు జమ్మూ కాశ్మీర్ల యువకులను కూడా ఇలాగనే మోసం చేసి దాదాపు ఇతని మీద 6 కేసులు ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో. ఇతన్ని మనం అరెస్ట్ చేసి తీసుకొని వచ్చినాం. ఇతడు ఆ నేరానికి వాడిన మొబైల్ ఫోన్స్, క్రెడిట్ కార్డ్స్, తర్వాత అకౌంట్లు కూడా సీజ్ చేసినాం. ఇతడు డైరెక్ట్ వీడిని అకౌంట్లో వేసుకోకుండా ఏంటంటే లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 ఈ అకౌంట్ల ద్వారా ఈ డబ్బులు వేయించుకొని ఇట్లా అమాయక ప్రజలను విదేశాలకు పంపిస్తా అని చెప్పి వీసాలు ఇప్పిస్తా అని చెప్పి మోసం చేస్తూ ఉంటాడు. ఇతని అరెస్టులో కీలక పాత్ర వహించిన జగిత్యాల్ రోల్ ఎస్ఐ సుధాకర్ మరియు సారంగపూర్ ఎస్ఐ మళ్ళా మన సైబర్ క్రైమ్ ఆర్ఎస్ఐ కృష్ణ, బీర్పూర్ ఎస్ఐ రాజు కూడా అక్కడికి కర్ణాటక వెళ్ళి వీళ్ళను తీసుకొని వచ్చారు. కాబట్టి వీళ్ళందరినీ ఎస్పీ గారు అభినందించారు. సారంగపూర్ అతని దగ్గర 8,40,000 దుబాయ్లో వర్క్ వీసా ఇప్పిస్తా అని చెప్పేసి అది చేసుకున్నాం. ఇన్స్టాలో మన వాళ్ళు అప్పుడప్పుడు పెడతా ఉంటారు. దానిలో ఏంటంటే వాళ్ళని బలహీనతను ఆశను ఆసరాగా చేసుకుని ఇతరు వాళ్ళకి వల విసురుతారు. సైబర్ వాళ్ళ అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడు ఇతరు. జమ్మూ కాశ్మీర్లో ఒక కేసు ఉన్నది, వైజాగ్లో ఒక కేసు ఉంది. ఇప్పుడు మన దగ్గర కేరళలో కూడా ఒక కేసు ఉంది. మన దగ్గర కూడా కేసు అయింది. మనం వాళ్ళకి ఎవరు దొరకలేదు. మన జగిత్యాల పోలీసులు పట్టుకున్నాం. ఎవరైనా అపరిచిత వ్యక్తులు మీకు ఆన్లైన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి జాబ్స్ ఇప్పిస్తాము, వీసా ఇప్పిస్తాము అని చెప్పేసి ఈ జాబ్ ఫ్రాడ్ సైబర్ నేరగాలు మీకు వల వేసుకోవచ్చు. అట్టి వలలో మీరు చిక్కుకోకండి. అపరిచిత వ్యక్తులకు డబ్బులు ఇచ్చి మీరు మోసపోవద్దని మా విజ్ఞప్తి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.